యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని మాసాన్పల్లి గ్రామానికి చెందిన ఎలిపెద్ది అనురాధ రామ్ దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిను భారీ మెజారిటీతో ఎన్నుకోవాలని మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎలిపెద్ది అనురాధ రామ్ దయాకర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామరెడ్డితో పాటు గ్రామ నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని మాసాన్పల్లి గ్రామానికి చెందిన ఎలిపెద్ది అనురాధ రామ్ దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిను భారీ మెజారిటీతో ఎన్నుకోవాలని మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని సీతారామపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎలిపెద్ది అనురాధ రామ్ దయాకర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరి రామరెడ్డితో పాటు గ్రామ నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. సీతారామపురం గ్రామానికి చెందిన స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా మలిపెద్ది మమతా సురేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె మాట్లాడుతూ ఈ సందర్భంగా గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజల అభివృద్ధి కోసం ముందుకు రావడం విశేషమని, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకొచ్చానన్న తాను సీతారామపురం గ్రామంలో అభివృద్ధి ఆగిపోయిందన్న బాధతో సేవా భావంతో సర్పంచ్గా పోటీ చేస్తున్నానని తెలిపారు. గ్రామ ప్రజలతో కలిసి గ్రామ ప్రగతికి కట్టుబడి ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. సరే పంపిస్తున్నాను. ఒక్క నిమిషం. మంచిగా మా శ్రీమతి ఎలిపెద్ది అనురాధ రామ్ దయాకర్ రెడ్డిని మా గ్రామానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నిక చేసినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు. మేము ముఖ్యంగా ఎందుకు ఇక్కడికి పోటీ చేస్తున్నామంటే, మా నాన్నగారు ఎలిపెద్ది రామరెడ్డి గారి ఆశయ సాధన కోసం మాత్రమే. ఆయన ఒక మంచి వక్తగా, ఒక మంచి ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా, తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా అతను నిస్వార్థమైన సేవలు అందించడు. అతని యొక్క కొన్ని ఆశయాలు మిగిలిపోయినాయి కాబట్టి ఆ ఆశయ సాధన కోసము మరియు గ్రామ అభివృద్ధి కోసం మాత్రమే మేము ముందుకొచ్చాం. మాకు ఎలాంటి స్వార్థం కానీ ఇంకే వేరేం లేదు. కేవలం గ్రామాన్ని అభివృద్ధి చేయడం, మా నాన్నగారి ఆశయ సాధన కోసం మేము ముందుకొచ్చాం. కాబట్టి గ్రామ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా మాకు సపోర్ట్ చేసి గ్రామ అభివృద్ధికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్ని గ్రామాలలో ఇప్పుడు మండల పరిస్థితి ఏంటంటే, కొన్ని గ్రామాలలో ఏమవుతుందంటే అన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అందరూ ఉత్సాహంగా నేనుంటా అని ముందుకు వస్తున్నారు. కొన్ని మా దగ్గర కొన్ని గ్రామాలలో, కొన్ని 2-3 గ్రామాలలో సమస్యలు ఎదురవుతున్నాయి. వాళ్ళని కూడా మేము ఈ నామినేషన్ విత్డ్రా చేసుకునే లోపట్లో విత్డ్రా చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికి కూడా కొంతమంది, ఇప్పుడు బ్రాహ్మణపల్లి ఉంది, అక్కడ మొత్తం ఊరంతా వన్ సైడ్గా మన ఊట్ల భిక్షం గారిని పెట్టిండ్రు. ఇప్పుడు ఇంకా అనుకోకుండా ఇప్పుడు పోయి నామినేషన్ వేసినట్టు మేము కూడా రిక్వెస్ట్ చేసినాం. తదుపరి కూడా మేము నామినేషన్ విత్డ్రా చేసే రోజుల లోపల అతను కూడా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా కొన్ని అక్కడక్కడ జరుగుతున్నాయి. అన్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీలనే పోటీకి వస్తుంది అంతే. చాలా రోజుల క్రితం నుంచి గ్రామ పంచాయతీ ఎలక్షన్ల కొరకు గ్రామాల్లో ఎలక్షన్ లేక కొద్దిగా విలైన వాస్తవం. ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. మన గుండాల మండలంలోని అన్ని క్లస్టర్లలో ప్రశాంతంగా అన్ని పార్టీల వాళ్ళు నామినేషన్లు వేసుకుంటున్నారు. ఈ గుండాల మండలంలో ఏ పార్టీ అయినా ఎలాంటి గొడవలు తావేయకుండా అందరూ సజావుగా ఓటింగ్ జరిగేటట్టు ప్రశాంతంగా ఉంటారు. ఎటువంటి గొడవలు పోరు. సరే, మా కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థులు చాలా అనుభవజ్ఞులను కూడా నిర్ణయించడం జరిగింది. మా పార్టీ తరఫున శాంతి భద్రతలు కాపాడడానికి మేము ప్రయత్నిస్తాం. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి జరుగుతుంది. నా పేరు మలిపెద్ది మమత. సీతారాంపురం గ్రామం మలిపెద్ది రామరెడ్డి గారి పెద్ద కోడలు. నేను మలిపెద్ది సురేందర్ రెడ్డి గారి భార్యను.
నేను గత 25 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో ఫార్మసీ ఆఫీసర్గా గవర్నమెంట్ జాబ్ చేసి నా యొక్క కుటుంబ బాధ్యతలు అయిపోయినాయి. నా కూతురు నా కొడుకు మంచిగా చదువుకొని ఉన్నత చదువులు చదువుకొని సెటిల్ అయ్యి వారి పెళ్ళిళ్ళు కూడా అయిపోయి బాధ్యతలు అయిపోయినాయి అని నేను నా యొక్క 10 సంవత్సరాల సర్వీస్ను నెలకు 90,000 రూపాయల జీతాన్ని వదులుకొని ఇవాళ గ్రామంలో సేవ చేయాలి, గ్రామానికి నిజాయితీ గల సర్పంచ్గా 10 మండలాలకు పేరు తెచ్చుకోవాలన్న మంచి ఆశయంతో నేను ముందుకు వచ్చిన ఈరోజు నా గ్రామ ప్రజలు నన్ను ఆదరించి ఆశీర్వదించి నాకు ఈ సర్వీస్ చేయడానికి అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే మాకు టికెట్ రాలేదు. రాకున్నా కానీ ఇండిపెండెంట్గా పోటీ చేపిస్తున్నాం. మా భార్యను గవర్నమెంట్ జాబ్ రిజైన్ ఇచ్చాను, ఊరికి సేవ చేయాలనే సంకల్పంతో ఈ శాతం ముందుకు వచ్చినాం. మీరు మమ్మల్ని ఆదరించి గెలిపిస్తారని కోరుకుంటున్నాం. ఊరు అభివృద్ధి కోసం డాంబర్ రోడ్డు వేపేయడానికి ఫస్ట్ ప్రాముఖ్యత. వెల్మజాల నుండి సిద్ధరాంపురం రోడ్డు ఒక నెల రూపాయలనే వేపిస్తాను మాటిస్తున్నాను. అలాగే అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరిపిస్తాను.